హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేనైతే పెసరట్టు వేసుకోవడానికైతే మరి ఇప్పుడు పప్పు అయితే నానబోస్తున్నానండి. మరి ఇంట్లో పెసరట్లు ఎక్కువగా తింటూ ఉంటారు పిల్లలు. తర్వాత అది అందరికి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకని చెప్పేసి పెసరట్లు కోసం అయితే నేనైతే ఇటువంటి పప్పులు అయితే నానబోస్తున్నాను. పెసలు నేనైతే 2 గ్లాసులు అయితే పోసుకుంటున్నానండి. ఇక కొంచెం అయితే చిన్న గ్లాస్ అయితే మామూలుగా దీని అయితే పోసాను. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసి నానబెడదామండి. 6 నుంచి 7 గంటల దాకా నానాలండి ఇది. ఇప్పుడు నైట్ నానబోస్తున్నాను నేను. మార్నింగ్ లేవగానే మిక్సీ వేస్తాను. అప్పుడు చూపించి మిక్సీ అయితే వేస్తాను, వేసి ఎలాగేసుకోవాలో చూపిస్తాను. ముందైతే ఈ విధంగా అయితే నానబెట్టుకోవాలండి. పెసరట్లు చాలా మంచిది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా పెసరట్లు తినండి. మరి వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మరి నానిన తర్వాత ఎలా మిక్సీ వేసుకుని ఎలా దోశలు వేసుకుంటానో చూపిస్తాను, చూసేయండి. 6 గంటల నుంచి 7 గంటల దాకా అయితే ఇదిగోండి నానబెట్టాను. పెసలు చక్కగా నానిపోయి ఇప్పుడైతే మిక్సీ వేద్దామండి. ఒకసారి కడిగేసి వేస్తానండి మిక్సీ అయితే. ఇప్పుడైతే పప్పు మిక్సీ వేస్తున్నానండి. పెసలు వేసే ముందు అయితే ఇదిగోండి 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను నేను. తర్వాత ఇదిగో అల్లం కూడా తీసుకున్నాను కొంచెం. ఇదిగోండి అల్లము పచ్చిమిరపకాయలు వేసి కొంచెం జీలకర్ర కూడా వేస్తానండి. జీలకర్ర ఇప్పుడైతే పప్పు వేసి నేనైతే ఇప్పుడు మిక్సీ పడతానండి. వాటర్ పోసుకుని ఈ విధంగా అయితే చక్కగా మిక్సీ అయితే వేయాలండి. ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా మెత్తగా అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉన్న పప్పు కూడా ఇలాగే మిక్స్ చేసేస్తాను. ఇదిగోండి పిండి అయితే రెడీ చేస్తాను. పిండి అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇందులో అయితే ఇప్పుడు సాల్ట్ కలుపుతాను. చూసుకుని మనకు కావాల్సిందంత వేసుకొని కలుపుకుందాం. ఎందుకంటే పచ్చళ్ళలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇదో పక్కన కలిపేసి పక్కన పెట్టేసి పచ్చడిగా అయితే రెడీ చేస్తానండి. ఇప్పుడైతే పిండి పక్కన పెట్టాను, అది ఉప్పు కలిపేసి ఇప్పుడు పచ్చడి నేను ఎలా చేసుకుంటానో చూపిస్తానండి. పచ్చడికి అయితే ఇదిగోండి మరి చాలా మంది అల్లం పచ్చడి చేసుకుంటూ ఉంటారు, బాగుంటుంది. మాకు కూడా ఇంట్లో పట్టుకున్న పచ్చడి ఉంది అల్లం పచ్చడి అయితే. అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే పచ్చిమిరపకాయలును శనగగుళ్ళు మరి ఇదిగోండి అల్లం కూడా వేసి మరి పచ్చడి అయితే చేస్తానండి. మా పిల్లలు అయితే తీపి తినరు. అందుకని చెప్పేసి నేను పెసరట్లోకి ఎలా పచ్చడి చేసుకుంటున్నానో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి పచ్చడి అయితే నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఇదిగోండి ఇందులో అయితే ఆయిల్ పోసాను. ఆయిల్ అయితే కాగిందండి. ఇక నేను వేసుకుని ఇదిగోండి అల్లం, కొంచెం అల్లం, తర్వాత ఇక పచ్చిమిరపకాయలు, ఇది ఒక టమాటా వేసి ఇప్పుడు ఇది బాగా వేయించుదాం. ఇదిగోండి చక్కగా వేగిపోయి
ఇవన్నీ కూడా వేయి దగ్గర ఆపేస్తున్నాను పొయ్యి. ఆపేసి ఇప్పుడు ఏం వేస్తామో చూపిస్తానండి. దగ్గర చూపించు. ఇవ్వండి కొన్ని పుట్నాలను, తర్వాత శనగగుళ్ళు కొన్ని అయితే వేస్తున్నానండి. ఇది వేసుకుని అప్పుడు ఇది వేస్తానండి. ఇప్పుడు వేయించి పెట్టినటువంటి ఇవన్నీ కూడా ఇది వేస్తున్నాను. ఇందులో వేస్తానండి అన్నీని. ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు. వాటర్ పోసి మిక్సీ వేస్తాను. అదిగోండి మనం మిక్సీ వేసినట్టు మధ్య మధ్యలో వాటర్ అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయింది. ఇప్పుడైతే దీనికి తాలింపు వేద్దాం. ఇదిగోండి ఆయిల్, కొంచెం ఆయిల్ అయితే ఉంది. ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పుడు ఆయిల్ అయితే ఉంది, కాకపోతే కొంచెం అయితే వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఇందులో అయితే ఇవ్వండి తాలింపు గింజలు. ఇదిగోండి తాలింపు అయితే వేగుతా ఉంది కదా, వేగిపోయింది. ఇందులో కరివేపాకు వేస్తున్నాం. తాలింపు అయిపోయింది కదా, ఒక 2 నిమిషాలు గార్నిచ్చి ఇదిగోండి ఇప్పుడు ఇది వేసేస్తున్నాను. ఇందులో పచ్చడి అయితే రెడీ. ఈ విధంగా అయితే మేము చేసుకుంటామండి పెసరట్లలోకి. పచ్చడి అయితే ఈ విధంగా అయితే రెడీ చేస్తాను కదండి. ఇదిగోండి పచ్చడి పక్కన పెడుతున్నాను. ఇది ఇప్పుడైతే ఇదిగో బాండి పెనం పెట్టాను. ఇప్పుడైతే పెసరట్లు అయితే వేసుకుందామండి. పెసరట్లలో అయితే ఇదిగోండి ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. వచ్చితే అంట ఇప్పుడైతే ఇగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఆయిల్ పోతున్నానండి పైన. ఆరోగ్యానికి చాలా మంచిది పెసరట్టు. చక్కగా వేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా తినండి. చక్కగా కాలుతా చూస్తారా. ఇదే ఉల్లిపాయలు వేసి ఒక కట్టేసాను. ఉల్లిపాయలు లేకుండా కట్టేసి చూపిస్తాను మీకు. ఉల్లిపాయలతో ఏదైతే వేసాను, ఇప్పుడు ఉల్లిపాయలు లేకుండా వేస్తాను దోశ. ఉల్లిపాయలు లేకుండా అయితే దోశ వేస్తున్నారండి.
ఇగోండి చూసారా పెసరట్లు. ఇప్పుడు ఇందులోకి చట్నీ ఇట్లా మాదిరిగా మొత్తం మనం అయితే మొత్తం అట్లన్నీ వేసుకోవచ్చు. ఇదిగోండి చాలా బాగుంటాయి దోశలు అయితే, వేడివేడిగా కాలిపోతున్నాయి. పెసరట్లు అయితే రెడీ అయిపోయి చాలా బాగున్నాయి. చట్నీకి పెసరట్లకి చాలా బాగుంది, సూపర్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. మరి ఇదేనండి వీడియో. పెసరట్లు తప్పకుండా తినండి, చేసుకోండి. మా ఇంట్లో అయితే ఈ విధంగా నేనైతే రెడీ చేస్తాను. ఇప్పుడు పిల్లలకైతే వేసి మొత్తం అట్లన్నీ ఇచ్చేస్తాను, తింటారు. ఇదేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.